తెలుగు సినీ నటుడు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఇక దండోర సినిమా ప్రమోషన్ లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళా కమిషన్ ముందుకు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. కాగా శివాజీ ఇప్పటికే వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేశారు. మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి, అమ్మాయిలు హీరోయిన్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, శివాజీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, అయితే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగానే మారాయని చెప్పాలి. అది ఆల్రెడీ తెలిసిన సంగతి. అయితే మహిళల వస్త్రధారణ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చానీయంగా ఉన్నాయి. అయితే కొందరు శివాజీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా కొందరు శివాజీకి వ్యతిరేకంగా వెళ్లారు. అయితే శివాజీ కొందరు సెలబ్రిటీలు అయిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడుతున్నారు కూడా ఇంకా కూడా. అయితే మరి కొందరు మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తారు. అయితే శివాజీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయనను టార్గెట్ చేయడం అయితే ఆపడం లేదని చెప్పాలి. అయితే అంతేకాదు, ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో మాత్రము ఈ శివాజీకి మహిళా కమిషన్ నుంచి నోటీసులు కూడా అందాయి. అయితే దాంతో ఈ రోజు శివాజీ ఇటు మహిళా కమిషనర్ ముందు కూడా హాజరయ్యారు. అయితే దీని గురించి కూడా పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శివాజీ మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతము వివాదాస్పదంగా మారడంతో మాత్రము ఇటు ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చేసిన వ్యాఖ్యలపై తప్పుపడుతూ కొంత సెలబ్రిటీ సోషల్ మీడియాలో వేదికగా కమెంట్లు పెట్టడము, అలాగే మాటలు తప్పు అనే మహిళా కమిషన్ శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కూడా చేసింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కూడా శివాజీకి నోటీసులు ఇవ్వడంతో మాత్రం ఈరోజు ఇందాక ఒక గంట క్రితం శివాజీ బుద్ధా భవన్ లోని మహిళా కమిషనర్ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ పలువురు ప్రముఖులతో పాటు జనాల్లో కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది. అయితే ఆయన ఇచ్చే వివరణ ఎలా ఉండబోతుందని కూడా మరింత కాసేపులో తెలిసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికైతే ఇటు మహిళా కమిషన్ ముందు కూడా అయితే శివాజీ ఆయన చేసిన దానిపైన మాత్రం క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు చూసినప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ఇటు సెలబ్రిటీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో బయటికి వెళ్ళిన సమయంలో అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అందుకే వాళ్ళ గురించి ఆలోచించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అది మంచి చేయడానికి పోతే మాత్రం ఆయనకి చెడు అయినది కూడా తెలుస్తుంది. ఈయన చేసిన కామెంట్స్ పై ఇటు శివాజీ ఇప్పుడు కూడా కొంచెం బాధపడుతున్నట్టు, అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అది కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసింది. అయితే వాటిపైన కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి మహిళా వస్త్రధారణపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ప్రస్తుతం అవి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే శివాజీకి మారి అని చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పినా సరే ట్రోల్స్ మాత్రం ఇక ఆగడం లేదనే చెప్పాలి. అయితే మరి ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు కాబట్టి అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా కొంచెం ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. విజయ, అయితే సుప్రియ, దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించడం జరిగింది. తను కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇటు శివాజీ పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళ దుస్తులపై మాట్లాడే అర్హత ఎవరికి లేదంటూ కూడా ఇటు నాగబాబు అయితే అంటున్నారు. అయితే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారని కూడా ఆయన కూడా ఇటు చూస్తే మాత్రం శివాజీకి ఇప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని చెప్పాలి. విజయ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.